యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణ కేంద్రంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా మోత్కూరు మండల పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పూజారి పారునంది సూరిబాబు శర్మ పద్మశాలిల కులదైవమైన మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు అలాగే గాయత్రి పూజ చేసి సామూహిక యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోత్కూరు మండల పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మహేశ్వర వెంకటేశ్వర్లు పోచం భిక్షపతి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణ కేంద్రంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా మోత్కూరు మండల పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పూజారి పారునంది సూరిబాబు శర్మ పద్మశాలిల కులదైవమైన మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు అలాగే గాయత్రి పూజ చేసి సామూహిక యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోత్కూరు మండల పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మహేశ్వర వెంకటేశ్వర్లు పోచం భిక్షపతి అధ్యక్షులు మహేశ్వర వెంకటేశ్వర్లు పోచం భిక్షపతి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి సందర్భంగా మండలంలోని పద్మశాలీలందరం ఒకటిగా కలిసి సామూహిక జంధ్యాధారణ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ పద్మశాలి సంఘ కార్యవర్గ సభ్యులు, కార్యదర్శులు, పద్మశాలి కులస్తులు తదితరులు పాల్గొంటారు. మన స్టార్టింగ్ రోజు ఎట్లా ఉందో అదే ఉడిపించండి. ఒకేసారి కొన్నా నేను స్టార్టింగ్ రోజు తాత పేరు పెట్టినప్పుడు మళ్ళీ అక్షింతలు తీసుకోండి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం తీసుకోవాలి. శుక్లాం ఓం దచ్చం ఓం దత్సవితురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం విడిచిపెట్టండి. ఓమాగో జ్యోతిరసో అక్షింతలు తీసుకోండి. ఓమాగో జ్యోతిరసో మృతం. మూడవసారి మాధవాయ స్వాహ అంతా ఓపెన్ చేసి కదా, మళ్ళీ ఒకసారి ఇట్లా ఇట్లా తెలుసుగా మీకు ఇట్లా వేసుకొని ఇట్లా పట్టుకొని నీళ్ళల్లో ముంచి పచ్చిగా ఇట్లా వేసుకోండి. తెలుసుగా మీకు చెప్పాల్సిన అవసరం వేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. జై మార్కండేయ స్వామి, జై జై మార్కండేయ స్వామి, జై. కులదైవం అన్నట్టు ఇలవేల్పు కాదు, ఇలవేల్పు వాళ్ళకు ఉంటుంది కులదైవం. రెడీ ప్రసాద్ కనపడతాడు. బాబు శర్మ అభయ వీరాంజనేయ స్వామి రామ మందిర దేవాలయ పూజ. ఒక 5 సంవత్సరాల నుంచి ఈ పద్మశాలి కులస్తులు అంటే ఈ సంఘం వీళ్ళు ఈ దేవాలయంలోనే ఒక 5 సంవత్సరాల నుంచి సామూహికంగా ఈ రాఖీ పౌర్ణమి అంటే ఈ సందర్భంగా పౌర్ణమి సందర్భంగా ఏ యజ్ఞోపవీతాన్ని వేసుకుంటున్నారు. యజ్ఞోపవీత విశిష్టత కూడా నిత్యం మనం దైవ కర్మానుష్ఠాలను చేసుకోవడానికి పితృయజ్ఞాలకు యజ్ఞోపవీతం చాలా పరమ పవిత్రమైనటువంటిది. కాబట్టి ఈ యజ్ఞోపవీతాన్ని ధరించడం వల్ల ఒక శక్తి వస్తుందని ఒక నానుడి. అంటే సాక్షాత్తు అమ్మవారు మనతోటే ఉంటుంది, అంటే గాయత్రి మాత. కాబట్టి యజ్ఞోపవీతాన్ని ఇంతమంది ఈ యొక్క పద్మశాలి కులస్తులు సంఘ పెద్దలు సభ్యులు అందరూ ఒక 60 నుంచి 70 మంది ఇక్కడ వేసుకోవడం నిజంగా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఇదే ఆచారం ఎప్పటికీ సాగాలని ఆ భగవంతుని నేను వేడుకుంటున్నాను. మండలం మోత్కూరు మండలం పద్మశాలి మండలం పట్టణంగా సంయుక్తంగా మన పద్మశాలీలందరూ ఎప్పుడైనా ఇక్కడికే వచ్చే, పోయినసారి ఇక్కడనే కార్యక్రమం చేశాం, ఈసారి కూడా ఇక్కడనే కార్యక్రమం చేశాం. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తాం. కుల బాంధవులు అందరూ కంపల్సరీ రావాలి, ఏ టైం ప్రకారం రావాలి. 9 అని ఉన్నాం, 9 వాట్సాప్లో పెట్టడం 9 వరకు అనుకున్నాం.
అయినా అందరూ వచ్చిండ్రు, సంతోషం. అయ్యగారు కూడా మంచిగా పూజ చేసిండు మాకు. ధన్యవాదాలు.